మరి మీ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 25,000 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసి తన ఇంటిని నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తా ఉంది ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా? అసలు మీరు ఈ భూమి ఎవరిది అనుకున్నారు? ఈ భూమి మాదే. ఓకే. కంచర్ల అంజయ్య గారిది ఈ భూమి, మా తాతగారు. ఆయన వెనకటి నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడే. కొత్త రఘురామయ్య గారు, ఇందిరాగాంధీ గారి టైంలో, నెహ్రూ గారి టైం నుంచి ఆయన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ప్రెసిడెంట్ చేశాడు. ప్రెసిడెంట్ చేసినప్పుడే మరి కరకట్టకి నిర్మాణానికి ఆయన భూసేకరణ చేశాడు. ఇట్నే ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజధాని భూమి ఎట్ట తీసుకున్నాడో ల్యాండ్ పూలింగ్ కింద, ఆ రోజు కూడా ఆయన ల్యాండ్ పూలింగ్ కింద ఆ కరకట్ట పోయటానికి నిర్మాణం చేయడానికి భూమి తీసుకొని ఎన్నో అష్ట కష్టాలు పడి కరకట్ట నిర్మాణం చేసిన తర్వాత ఇది బ్రహ్మాండమైన పంటల భూమి. ఇది 3 పంటలు, అక్కడి నుంచే 3 పంటల భూమి. ఇది అక్కడి నుంచే రైతులు ఆహ్లాదకరంగా ఉన్నారు ఈ భూములు అంటే. ఆయన అంత రాజకీయ చైతన్యం కలిగిన కంచర్ల అంజయ్య గారు అని ఆయన మళ్ళీ మా గ్రామానికి ఫస్ట్ కరెంట్ తెచ్చిన తుళ్ళూరు మండలంలో మా ఎలగపూడి గ్రామానికి బస్సు సౌకర్యం తీసుకొచ్చింది కూడా ఎలగపూడి గ్రామానికి. ఇవన్నీ చేసింది కంచర్ల అంజయ్య గారే. అంజయ్య గారితో ఇక్కడ నిర్మాణాలు అయినాయి అవన్నీ. అది ఇవాళకైనా ఆయనకి కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కంచర్ల అంజయ్య గారు అంటే ఎవరికైనా ప్రతి కుటుంబంలో అంటే ఈ తరానికి తెలియదు కానీ గత తరాల్లో అందరికీ తెలుసు. అట్లాంటి నేపథ్యం గల కుటుంబం అది, రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం. మరి ఇప్పుడు 3వ తరం వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పొలం 60 ఎకరం భూమి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే ఏ మీటింగ్లు పెట్టకుండా స్వచ్ఛందంగా వాళ్ళు రాజధానికి భూములు ఇచ్చారు. భూములు ఇస్తే 25 ఎకరాల దాంట్లో 25,000 గజం ఇక్కడ వచ్చింది వాళ్ళకి. వాళ్ళేమో కోరుకున్నది కాదు ఇది. ఏ చిత్రం అంతేగా, ఇక్కడ కోరుకున్నది కాదు. వాళ్ళు గవర్నమెంట్ లాటర్ సిస్టంగా ఇస్తే వాళ్ళకి లాటర్ సిస్టంగా ఇక్కడ 25,000 గజం ఇక్కడ వచ్చింది. ఈ 25,000 గజాన్ని మరి ఎట్టా ఇది అయిందో మరి చంద్రబాబు గారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఇది బాగుంది. చాలా మంది చూశారు, నన్ను అడిగారు, నాకు తెలియదు అన్నాను. తర్వాత ఇక అది బేరం కుదురుతుంది, అది కుదురుతుంది, ఇది కుదురుతుంది అన్నారు. మరి నేను పోయి మా వాడిని అడిగా, ఏందా మరి అమ్మటం ఏంది మీరు, మనం అదే ఉంటుంది 25,000 గజం ఉంటే ఉన్నాయండి అని అన్నా. కానీ కాదులే, ముఖ్యమంత్రి గారు అడిగారు కదా, ఇప్పుడు 2 సార్లు పంపించారు, ఇద్దాంలే ముఖ్యమంత్రి గారికి అని ఇచ్చారు. అట్లాంటి అది ఒక రాజకీయ నాయకుడు. మా తాతగారంటే పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజుల్లో. ఇవాళ కాకపోతే ఆ రోజుల్లో వీళ్ళు ఇవాళ రాజకీయంలో లేరు. ఇప్పుడు ఆయన మనవాళ్ళు ఇద్దరు రాజకీయంలో లేరు. నేనే కొద్దిగా గొప్ప రాజకీయంలో తిరిగేది. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యుడిగా మీకు ఎలా అనిపిస్తుంది అసలు పర్సనల్ గా? నాకైతే కొద్దిగా ఇది ఒక్కసారి 25,000 గజం అమ్మేటప్పుడు కొద్దిగా బాధగానే ఉంది. జనం ఏమన్నా అనుకోనియండి, ఎందుకంటే మా సొమ్ము పోయేటప్పుడు ఎవరు సొమ్ము పోయేటప్పుడు కొద్దిగా బాధగా ఉంటుంది కదా. కాకపోతే సరే నేనే అన్నా, వాళ్ళే అన్నారు, మనమేం ఓరకిట్లేదు కదా చంద్రబాబు గారికి. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవిందా అన్నారు. సరే మీకు అంతగా ఇష్టమైనప్పుడు మరి ఇచ్చుకోండిరా, ఇంకెందుకని నేను అన్నా. ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు కొనుగోలు చేయటం బ్రహ్మాండంగా ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన భూమి ఇంకో రాజకీయ కుటుంబానికి వెళ్ళింది. దీనికి మరి ప్రజలంతా సంతోషపడాలి కదా. మా గ్రామస్తులు అయితే భలే సంతోషపడుతున్నారు. మరి ఇవాళ కూడా మళ్ళీ మా తాతగారి పేరు ఇవాళ చనిపోయి 60 సంవత్సరాలు అయినా మళ్ళీ అదే అంజయ్య గారి పేరు ఇవాళ నిలబడి మరి అంతా మారుమోగుతా. నాకే రోజు 15-20 ఫోన్లు వస్తున్నాయి. రోజు 15-20 ఫోన్లు నాకే వస్తున్నాయి. ఏంది మీ అంజయ్య గారి అనంటగా ఇచ్చింది, మీ అంజయ్య గారు అని. మా ఓంకార్ పేరు లేదు, కిరణ్ గారి పేరు లేదు, అంజయ్య గారి అనంటగా ఇచ్చింది, అంజయ్య గారి అనంటగా ఇచ్చిందని అడుగుతున్నారు. అంటే గాంధీ గారు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి, ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ ఈ భూమి బ్రహ్మాండమైన మెరక, సాయల మెరక, మంచి భూమి ఇది. మళ్ళీ దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని పరిశీలిస్తే ఇది హైకోర్టు ఉంది, మళ్ళీ ఇక్కడ E6 రోడ్డు ఒకటి ఉంది, ఇటు 4 పక్కల ఈ స్థలానికి రోడ్డు ఉంది. పోతేనేమో ఆఫీసర్స్ క్వార్టర్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి, ఇట్ కాలేజీ ఉంది, SRM కాలేజీ ఉంది. మరి ఇటు ఐనేల దగ్గర, ఎలగపూడి దగ్గర, మరి ఇటు చాకమూరు, నేలపాడు, తుళ్ళూరు దగ్గర రాజధానిలో నడిబొడ్డులో ఉంది. ఇది 33,000 ఎకరాల్లో నడిబొడ్డులో ఉంది కాబట్టి చంద్రబాబు గారికి నచ్చింది, వాళ్ళు చూసిన వాళ్ళకి కూడా నచ్చింది. కాబట్టి ఇదే కావాలని 1-2 సార్లు అడిగితే ఇచ్చేశారు. అది రేటు కట్టి ఇచ్చేశారు. ఇక కొనుగోళ్ళు అయిపోయినాయి. మరి నిన్నేదో సాయలు తెస్తున్నారంటే మేము కూడా ఇలా వరకు చూడటానికి వచ్చాం. ఇటు ఆ సాయలు తెస్తే ఎట్టుందా ఏందని చూడటానికి వచ్చాం. అంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో అసలు ఇల్లే కట్టుకోలేదు, ఇంక రాజధాని ఏం కడతారని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేశారు. మరి ఈ రోజు ఇక్కడ ఇక్కడ భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి ఈయన సమాధానం ఇచ్చారంటారు వైసీపీ నాయకులకు సంబంధించి? వైసీపీ నాయకులకి ఏం తెలుసు, ఏదో మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటి? ఒకళ్ళు తింటే
మన కడుపు నిండితే ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కూడా ఇల్లు కట్టలేక కాదు ఆయనకి ఇల్లు కట్టాలని ఎంత పని ఆయనకి, ఎంత పని నా బొడ్డాడికి అప్పచేస్తే కడతాడు సరస్వరబడి. మరి ఆయన కట్టుకోలేక కాదుగా. ముంగల మనం రైతుల దగ్గర మన నమ్మి రైతులు భూములు ఇచ్చారు, ముంగల రైతులు మేలు జరిగిన తర్వాత కట్టుకుందాం అనుకున్నాడు. దాని జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన మంత్రులు, ఈ కొడాల నానిగాడు వీళ్ళంతా ఒకటి పనికి మాలిన వాళ్ళు కాబట్టి పనికి మాలిన మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డగాల్చి మేదేశారు. మరి ఇలా కొనుక్కుంటున్నాడు, ఇలా కట్టుకుంటాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళది ఆక్రమించుకొని ఆ తాడేపల్లిలో ఏమారెడ్డిగా ఇలా పొలాలు తీసుకొని మరి అక్కడ ఎప్పటి నుంచో ఉన్న పేదవాళ్ళ గుడిసెలు లేపి రోడ్లు బ్యాన్లు వేసి చేయట్లేదుగా చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎక్కడ బ్యాన్ లేదు. ఆయన ఇల్లు కట్టుకున్నాకైనా సరే ఇక్కడ రాజధాని నిర్మాణం మొత్తం అయినా సరే ఇక్కడ ట్రాఫిక్ ఇంత కూడా జామ్ అవటానికి లేదు. ఏ రోడ్లు వస్తాయో ఏ రోడ్డు మాత్రం అని ఎటు రోడ్డు అట్టే ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మధ్యలో ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి అంటేనే ఒక 100-200 కార్లు పెట్టుకోవడానికి ఖాళీ స్థలం ఉంటుంది ఇల్లు కట్టుకోక ఆయన కానీ ఆయన పరివారానికి కానీ మొత్తం ఎవరుగానే కట్టుకొని. అందుకని ఆయన దీన్ని నిర్దేశించి కొనుక్కున్నాడు. మళ్ళీ అది కాక మరి మొన్న రాజధాని నిర్మాణం అప్పుడు కూడా ఆ తాత్కాలిక దాని అప్పుడు శంకుస్థాపనకు కూడా మరి ఈ కుటుంబంలో వ్యక్తే, ఈ కుటుంబంలో ఆన మనిషి అంజీ గారి కోట్ల గారే ఎనానమస్ ప్రెసిడెంట్ చేస్తా శంకుస్థాపన ఆమె అక్కడ చేశారు. అక్కడ పిలుస్తున్నారు కూడా ఆమెని పిలిచారు. దాని మీద కూడా ఉంది పేరు. అందుకని రాజకీయ కుటుంబం ఆస్తి ఇంకో రాజకీయ కుటుంబాలు కలుపుకున్నారు. వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు అంతవరకే. కానీ ఇది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అక్రమంగా ఎవరి రూపాయి కాజేయడు. ఆయన తెలియదు అసలు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి లాగా దూసుపాటంలో లాక్కుపాటం తెలియదు. ఆయన మీద అనవసరంగా గుడ్లగాచి రాజకీయ నాయకులందరూ మీద ఇచ్చినాయి.